ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 2 పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ గురించి తెలుసుకుందాము. సో దాంట్లోనే ఎక్సర్సైజ్ 2.1 నుండి క్వశ్చన్స్ చూద్దాము. సో దానికన్నా ముందు కొంచెం దీని గురించి ఇంట్రడక్షన్ అనేది తెలుసుకుందాం, ఓకేనా. సో ఫస్ట్ పాలినామియల్స్ అనే చాప్టర్, దాంట్లో పాలినామియల్స్లో ఏమేమి ఉంటాయి, అవి ఎలా ఉంటాయి అనేది ఒకసారి తెలుసుకుందాం. సో పాలినామియల్స్లో వచ్చేసి వేరియబుల్స్ ఉంటాయి కదా. సో వేరియబుల్స్, కాన్స్టాంట్ టర్మ్ ఉంటుంది, కాన్స్టాంట్, అలానే టర్మ్స్ అంటాము, ఓకేనా. ఫస్ట్ వేరియబుల్స్ అంటే ఏంటి? వేరియబుల్స్ అంటే లెటర్స్ లాగా ఉండేవి, ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా. సో ఆల్ఫాబెట్స్లో ఉండేవన్నీ కూడా మనం వేరియబుల్స్గానే తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కానీ, బి కానీ, సి కానీ, పీ, క్యూ, ఆర్ అలా ఏవైనా కూడా XYZ అలా ఉండేవన్నీ కూడా మనం ఏమంటాము? వేరియబుల్స్ అంటాము. ABC, XYZ లైక్ ఇలాంటివి ఎలా ఉన్నా కూడా ఇవన్నిటిని కూడా మనం ఏమంటాము? వేరియబుల్స్ అని అంటాము. మరి కాన్స్టాంట్ అంటే ఏంటి? కాన్స్టాంట్ అంటే ఏంటంటే దానికి ఫిక్స్డ్ వాల్యూ అనేది ఉండాలి, అంటే దాని వాల్యూ అనేది చేంజ్ కాదు అన్నమాట. సో అలా ఉంటే దాన్ని కాన్స్టాంట్ అంటాము. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు 2x+3 అనేది ఒక పాలినామియల్ ఉందనుకోండి. సో దీంట్లో 3 అనే దాన్ని ఏమంటామంటే కాన్స్టాంట్ అంటాము, ఓకేనా. సో 3 అనే దాన్ని కాన్స్టాంట్ అంటాము, ఓకే. ఇక్కడ 2x అనే దాన్ని ఏమంటామంటే వేరియబుల్ అంటాము. x+4 అనుకోండి, x+4లో x అనేది వేరియబుల్, సో 4 అనేది ఏమవుతుంది? కాన్స్టాంట్ అవుతుంది, ఓకేనా. సో అంటే దానికి ఫిక్స్డ్ వాల్యూ, దాని వాల్యూ అనేది చేంజ్ కాదు ఇంకా. సో అలా ఉండే వాటిని ఏమంటామంటే కాన్స్టాంట్ అంటాము. మళ్ళీ కాన్స్టాంట్ అనేవి ఓన్లీ న్యూమరికల్గానే కావు, మనము లెటర్స్ లాగా కూడా తీసుకుంటాము. ఫర్ సపోజ్ ఇక్కడ x+4 ఉంది, అలా కాకుండా x+a అని ఉందనుకోండి. x+aలో x అనేది వేరియబుల్ అవుతుంది, a అనేది ఏమవుతుంది? కాన్స్టాంట్ అవుతుంది. అంటే మనం కాన్స్టాంట్ని నెంబర్స్గా తీసుకోవచ్చు, లెటర్స్గా తీసుకోవచ్చు, ఓకేనా. సో నెక్స్ట్ టర్మ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ వేరియబుల్ అలానే ఈ కాన్స్టాంట్, ఈ రెండింటి యొక్క కాంబినేషన్ అనమాట. కాంబినేషన్ అంటే మధ్యలో ఏమేమి తీసుకోవచ్చు మనం? మల్టిప్లికేషన్ అయినా తీసుకోవచ్చు, డివిజన్ అయినా తీసుకోవచ్చు, ఓకేనా. సో అలా ఉంటే మనం దాన్ని టర్మ్స్ అంటాము, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 అనే ఒక న్యూమరికల్ నెంబర్ తీసుకుందాము, అలానే x అనేది ఒక వేరియబుల్ తీసుకుందాము. సో ఇప్పుడు వీటి యొక్క ఇప్పుడు వీటి మధ్యలో ఏముంది? 2x మీన్స్ 2 × x అంటే మల్టిప్లికేషన్ కదా రెండింటి మధ్యలో. అంటే ఇట్లా ఉండే వాటిని మనం టర్మ్స్ అంటాము. 2x, నెక్స్ట్ 4y, 6z, 4a, 5b. సో ఇలాంటివన్నీ కూడా టర్మ్స్ అంటాము. ఇలా కాకుండా డివిజన్లో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు డివిజన్లో వచ్చేసి p వేరియబుల్ తీసుకొని, నెక్స్ట్ 6 p/6, ఓకే. సో p/6 ఇలా ఉన్నా కూడా దీన్ని మనం టర్మ్స్ అంటాం, ఓకేనా. సో నెక్స్ట్ కాన్స్టాంట్ టర్మ్. సో మరి కాన్స్టాంట్ టర్మ్ అంటే ఏంటంటే, కాన్స్టాంట్ టర్మ్ అంటే ఓన్లీ మనం న్యూమరల్స్ మాత్రమే తీసుకుంటే దాన్ని మనం కాన్స్టాంట్ టర్మ్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ న్యూమరల్స్ మీన్స్ నంబర్స్, 4 కానీ, 5/3 కానీ, 7/6 కానీ, 8 కానీ, సో ఇలాంటివి తీసుకుంటే దీన్ని మనం కాన్స్టాంట్ టర్మ్ అని అంటాం, ఓకేనా. సో నెక్స్ట్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం టర్మ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. సో ఈ టర్మ్స్ యొక్క 1, 2 కానీ, 3 కానీ, 4 కానీ, సో ఈ టర్మ్స్ ఉంటాయి కదా, ఈ టర్మ్స్ యొక్క కాంబినేషన్ అనమాట. సో మధ్యలో ప్లస్ తీసుకోవచ్చు, మైనస్ తీసుకోవచ్చు. సో అలాంటి వాటిని ఏమంటామంటే ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అని అంటాము. ఫర్ సపోజ్ ఇక్కడున్న టర్మ్స్ తోటే మనం ఒక ఎక్స్ప్రెషన్ తీసుకుందాము. 2x + 4y, ఓకేనా, ప్లస్ 6z అని అనుకోండి. సో ఇలా ఉండేదాన్ని ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటాము. సో ఇలా కాకుండా 5x + 8y + 2, సో ఇట్లాంటి వాటిని కూడా మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ కిందకే తీసుకుంటాం అనమాట, ఓకేనా. సో కాంబినేషన్ ఆఫ్ టర్మ్స్ అనమాట, ఓకేనా. సో టర్మ్స్ ఆ మధ్యలో అడిషన్ తీసుకోవచ్చు, సబ్ట్రాక్షన్ తీసుకోవచ్చు. సో ఇలాంటి వాటిని ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అని అంటాము. సో మళ్ళీ ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లో కొన్ని టైప్స్ ఉన్నాయి. సో ఏంటివంటే, ఫస్ట్ వన్ వచ్చేసి మోనోమియల్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఇది ఒక ఎక్స్ప్రెషన్ చెప్పాను కదా. సో దీంట్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? సో ఇదొక టర్ము, ఇదొక టర్ము, ఇదొక టర్మ్, మొత్తం ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 3 టర్మ్స్ ఉన్నాయి, అంతే కదా. సో 3 టర్మ్స్ ఉన్నాయి. సో అలా కాకుండా మోనోమియల్ అంటే ఒక టర్మ్ ఉంటే, ఓన్లీ 1 టర్మ్ ఉంటే దాన్ని మనం మోనోమియల్ అంటాం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏమవుతుందో ఒకసారి చెప్పండి. 5y కానీ, 6z కానీ,
2a కానీ 3b కానీ. సో ఇలా వన్ టర్మ్ ఉంటే దాన్ని మనం మోనోమియల్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి బైనామియల్. బైనామియల్ అంటే an expression containing టూ టర్మ్స్ ఉంటే దాన్ని ఏమంటాం మనం బైనామియల్ అంటాం. సో 2 terms మీన్స్ 5y ప్లస్ 6z లేకుంటే 5y ప్లస్ x 6z మైనస్ 5. సో ఇలాంటివన్నీ అనమాట. సో 2 terms ఉంటే దాన్ని బైనామియల్ అంటాం. మరి ఇంకొకటి వచ్చేసి ట్రైనామియల్. సో ట్రైనామియల్ అంటే ఏంటి? ట్రై అంటే ఎంత? 3. అంటే 3 terms ఉంటే దాన్ని మనం ఏమంటాము? ట్రైనామియల్ అంటాం. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసి 3p మైనస్ 4q ప్లస్ 2 ఆర్ 4 ఎలా అయినా తీసుకోవచ్చు. 3 terms ఉంటే దాన్ని మనం ఏమంటాం? ట్రైనామియల్ అంటాం. ఓకే, సో మోనోమియల్, బైనామియల్, ట్రైనామియల్. ఇంకొకటి వచ్చేసి మల్టీనామియల్ ఉంటుంది. సో మల్టీనామియల్ అంటే ఏంటంటే ఓకేనా, దాంట్లో 2 కానీ అంతకన్నా ఎక్కువ టర్మ్స్. మల్టీనామియల్ అంటే ఏంటంటే 2 terms ఉండొచ్చు, లేకపోతే అంతకంటే ఎక్కువ టర్మ్స్ ఉంటే దాన్ని ఏమంటామంటే మల్టీనామియల్ అని అంటాము. ఓకేనా, సో అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి 4x ప్లస్ 6y మైనస్ 2z ఇలా ఉందనుకోండి. సో దీన్ని మల్టీనామియల్ అంటాము. 2 ఉండొచ్చు, 2 కన్నా ఎక్కువ ఉండొచ్చు. అంటే ఇప్పుడు ట్రైనామియల్ కూడా మల్టీనామియల్ కిందకే వస్తుంది. ఓకేనా, సో 2 ఉండొచ్చు, 2 కన్నా ఎక్కువ ఉన్నదాన్ని మనం ఏమంటాము? మల్టీనామియల్ అంటాం. ఓకే, ఇది క్లియర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు మనం చెప్పబోయే చాప్టర్ ఏంటి? పాలినామియల్ కదా. సో పాలినామియల్ అంటే ఏంటి? వాట్ ఈస్ పాలినామియల్? సో పాలినామియల్ అంటే ఏం లేదు, 1 term ఉండొచ్చు, 1 కన్నా ఎక్కువ టర్మ్స్ ఉండొచ్చు. సో అలాంటి వాటిని అన్నిటిని కూడా మనం ఏమంటాము? పాలినామియల్ అంటాము. ఓకే, 1 ఉండొచ్చు, 1 కన్నా ఎక్కువ టర్మ్స్ ఉండొచ్చు. అది ఎలా ఉండాలి? దాని యొక్క పవర్ అనేది పాజిటివ్ ఇంటీజర్ అయి ఉండాలి. ఓకేనా, సో పాజిటివ్ వాల్యూ అయి ఉండాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 8x² మైనస్ 2y మైనస్ 3 ఇది ఒక పాలినామియల్ అనుకోండి. సో దీంట్లో ఇప్పుడు 3 అనేది కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి దీనికి పవర్ ఉండదు. ఈ 2y అనేది వేరియబులే కదా. సో దీంట్లో y యొక్క పవర్ ఎంత? y పవర్ 1. దీంట్లో x యొక్క పవర్ ఎంత? 2. ఇలా పాజిటివ్ నెంబర్ అనేది ఉండాలి. దాని యొక్క పవర్ అనేది పాజిటివ్లో ఉంటే దాన్ని మనం పాలినామియల్ అంటాం. ఓకేనా, ఇప్పుడు అలా కాకుండా 8√x ప్లస్ 3y ప్లస్ 8 అనుకోండి. సో ఇప్పుడు ఇది పాలినామియల్ అవుతుందా? 8√x మీన్స్ ఏంటి? 8x పవర్ 1/2 ప్లస్ 3y ప్లస్ 8 అనమాట. అంటే x యొక్క పవర్ ఎంత? 1/2. అంటే ఇది ఏమవుతుందంటే పాలినామియల్ కాదు. అంటే పాలినామియల్ కండిషన్స్ వచ్చేసి ఏంటంటే దాని యొక్క పవర్ అనేది పాజిటివ్ అయి ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ దాని యొక్క ఇప్పుడు ఏదైనా పాలినామియల్ తీసుకుంటే దాని యొక్క పవర్ అనేది ఫ్రాక్షన్ అయి ఉండకూడదు. ఓకేనా, సో ఒకవేళ అది ఫ్రాక్షన్ అయితే అది పాలినామియల్ కాదు. అలానే దాని యొక్క పవర్ అనేది నెగిటివ్ ఉన్నా కూడా అది పాలినామియల్ కాదు. ఓకేనా, సో ఇవి 2 కండిషన్స్. పవర్ అనేది నెగిటివ్ నెంబర్ ఉండొద్దు, అలానే ఫ్రాక్షన్ ఉండొద్దు. సో అలా ఉంటే మాత్రం అది పాలినామియల్ కాదు. ఓకే, సో నెక్స్ట్ దీంట్లో డిగ్రీ ఆఫ్ పాలినామియల్. సో ఇప్పుడు ఒక పాలినామియల్ ఉంది. సో దాని యొక్క డిగ్రీ అనేది మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తాం? ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ పాలినామియల్ ఉంది, 8x² మైనస్ 2y మైనస్ 3 అనేటువంటి ఒక పాలినామియల్కి. సో దాని యొక్క డిగ్రీ అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఆ పాలినామియల్లో హైయెస్ట్ పవర్ దేనికైతే ఉంటుందో అదే డిగ్రీ కింద తీసుకుంటాం. ఓకేనా, సో ఇక్కడ x అనేది ఒక వేరియబుల్ ఉంది, y అనేది ఒక వేరియబుల్ ఉంది. సో ఈ రెండిట్లలో దేనికి ఎక్కువ పవర్ ఉంది? దేనికి ఎక్కువ పవర్ ఉంది? అంటే ఇక్కడ x పవర్ 2 ఉంది, ఇక్కడ y పవర్ 1 ఉంది. అంటే దాని యొక్క డిగ్రీ అనేది ఏమవుతుంది? 2 అవుతుంది అనమాట. ఓకే, హైయెస్ట్ పవర్ ఆఫ్ టర్మ్స్ ఏ టర్మ్కి అయితే ఎక్కువ పవర్ ఉంటుందో దాన్ని మనం డిగ్రీ కింద కన్సిడర్ చేస్తాం. ఒకవేళ 3x పవర్ 5 ప్లస్ 4x³ ప్లస్ 2 అనుకోండి ఫర్ సపోజ్. సో దీంట్లో దీని యొక్క డిగ్రీ అంటే ఎంత చెప్తాం మనం? హైయెస్ట్ పవర్ దేనికి ఉంది? ఇది క్యూబ్, ఇక్కడ 5 ఉంది. అంటే దీని యొక్క డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటే ఎంత చెప్తాము? 5 అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ పాలినామియల్స్లో లీనియర్ పాలినామియల్ ఉంటుంది, క్వాడ్రాటిక్ పాలినామియల్ ఉంటుంది, క్యూబిక్ పాలినామియల్ ఉంటుంది. ఓకేనా, సో లీనియర్ పాలినామియల్ అంటే ఇప్పుడు ఏదైనా పాలినామియల్ ఉంది.
దాని యొక్క హైయెస్ట్ డిగ్రీ అనేది ఎంత ఉండాలి, 1 ఉండాలి. సో దాని యొక్క హైయెస్ట్ డిగ్రీ 1 ఉంటే దాన్ని మనం లీనియర్ పాలినామియల్ అంటాం. హైయెస్ట్ డిగ్రీ 1 అంటే ఇప్పుడు ax ప్లస్ b ఉందనుకోండి, ఇది ఒక పాలినామియలే. సో దీనిలో డిగ్రీ అంటే ఏమని చెప్పాను, దేనికైతే హైయెస్ట్ పవర్ ఉంటుందో అదే డిగ్రీ అన్నాం. సో ఇక్కడ దీని యొక్క హైయెస్ట్ పవర్ ఎంత, 1. సో హైయెస్ట్ పవర్ అంటే దేనికైతే ఉంటుంది. ఇక్కడ b అంటే 0, దీనికి b అనేది కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి దీనికి పవర్ అనేది ఉండదు. ఇక్కడ ax అంటే xకి పవర్ 1 ఉంది. సో ax ప్లస్ b, 2x ప్లస్ y, 2x ప్లస్ 3, 5y ప్లస్ 2 అలాంటివన్నీ కూడా ఏమవుతాయంటే లీనియర్ ఈక్వేషన్, లీనియర్ పాలినామియల్ కిందకి వస్తాయి. ఓకేనా. పవర్ అనేది 1 ఉంటే, హైయెస్ట్ పవర్ అనేది 1 ఉంటే అది లీనియర్ పాలినామియల్ అవుతుంది. మరి క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏంటంటే ఏ పాలినామియల్ హ్యావింగ్ హైయెస్ట్ డిగ్రీ ఇస్ 2. ఓకేనా. పాలినామియల్ అనేది దాని యొక్క డిగ్రీ అనేది ఎంత ఉండాలి, 2 ఉండాలి. హైయెస్ట్ డిగ్రీ అనేది 2 ఉండాలి. సో అలాంటి వాటిని ఏమంటాం మనం, క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ax² ప్లస్ bx ప్లస్ c ఉంది. ఓకే. సో దీని యొక్క డిగ్రీ అంటే ఏమని చెప్తాం, ఇక్కడ xది 1, ఇక్కడ వచ్చేసి 2 అనమాట. అంటే దీని యొక్క హైయెస్ట్ పవర్ ఎంత, 2. ఓకేనా. సో ఇలాంటి మోడల్ అంటే 5x² ప్లస్ 2x ప్లస్ 3, 8y² ప్లస్ 2z ప్లస్ 4. సో ఇలాంటి మోడల్ ఉండే వాటిని ఏమంటామంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ అని అంటాం. ఓకే. సో డిగ్రీ అనేది 2 ఉంటే క్వాడ్రాటిక్ అంటాము, 1 ఉంటే లీనియర్ అంటాం. మరి క్యూబిక్ అంటే 3 ఉండాలి. ఓకే. సో డిగ్రీ అనేది 3 ఉంటే దాన్ని ఏమంటాం మనం, క్యూబిక్ పాలినామియల్ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి ax³ ప్లస్ bx² ప్లస్ cx ఆర్ c. సో ఇలా ఉండేదాన్ని cx ప్లస్ d అనుకోండి. సో దీని యొక్క హైయెస్ట్ పవర్ వచ్చేసి ఎంత, 3 కదా. సో ఇలాంటి వాటిని మనం క్యూబిక్ పాలినామియల్ అని అంటాం. ఓకే. ఇది క్లియర్ కదా. సో లీనియర్ పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్. ఓకే. సో ఇప్పుడు మనం ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాము. ఎక్సర్సైజ్లో కొన్ని క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ ఎక్సర్సైజ్ 2.1లో ఫైండ్ ద డిగ్రీ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద పాలినామియల్స్ గివెన్ బిలో అన్నాడు. సో ఇంతకుముందే మనం చెప్పుకున్నాము, ఒక పాలినామియల్ ఇచ్చినప్పుడు దానికి డిగ్రీ అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామనేది. సో ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి x⁵ మైనస్ x⁴ ప్లస్ 3. ఓకే. సో ఇది ఒక పాలినామియల్. ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత అనేది కనుక్కోమన్నాడు. సో దీంట్లో దీని యొక్క డిగ్రీ ఎంత, డిగ్రీ ఏమని చెప్పాను, హైయెస్ట్ పవర్ ఏదైతే ఉంటుందో అదే డిగ్రీగా మనం కన్సిడర్ చేస్తాం, అంతే కదా. సో ఇక్కడ వచ్చేసి 5 కదా. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 5. ఓకే. సో నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, x² ప్లస్ x మైనస్ 5. సో దీంట్లో వచ్చేసి హైయెస్ట్ పవర్ ఏది, 2 కదా. సో 2 ఇస్ ద డిగ్రీ. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, 5 ఉంది. 5 అనేది కాన్స్టెంట్ టర్మ్ అది. ఓకే. సో కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి దానికి పవర్ అనేది ఏది ఉండదు కాబట్టి దీని యొక్క డిగ్రీ ఏమని చెప్తాము మనం, 0 అని చెప్తాం. ఓకే. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి 3x⁶ ప్లస్ 6y³ మైనస్ 7. సో దీని యొక్క హైయెస్ట్ డిగ్రీ ఎంత, హైయెస్ట్ పవర్ ఎంత, 6 కాబట్టి సో దీని యొక్క డిగ్రీ అనేది 6 అవుతుంది. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, 4 - y². సో దీని యొక్క పవర్ 2 కదా. సో డిగ్రీ అనేది 2 అవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్ 5t - √3. సో దీని యొక్క పవర్ వచ్చేసి 1 కాబట్టి డిగ్రీ వచ్చేసి 1 అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్ అండ్ విచ్ ఆర్ నాట్, గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్ అన్నాడు. ఇక్కడ కొన్ని మనకి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు, ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. దీంట్లో ఉన్నవి ఏవి పాలినామియల్స్ అవుతాయి, ఒకవేళ అవుతే అది అందులో 1 వేరియబుల్ ఉన్న పాలినామియల్స్ ఏవి కావు, రీజన్స్ ఏమంటున్నాడు. ఓకేనా. సో దాంట్లో ఫస్ట్ వన్ చూడండి, 3x² - 2x + 5 అని అన్నాము. సో ఫస్ట్ 1 వేరియబుల్ అన్నాం కదా. సో 1 వేరియబుల్ అంటే ఒకటే వేరియబుల్ ఉండాలి. ఇప్పుడు ఈ ఫస్ట్ దాంట్లో 3x² - 2x + 5 అని ఉంది కదా. సో దీంట్లో x అనే ఒక వేరియబుల్ మాత్రమే ఉంది కాబట్టి ఇదేమవుతుంది, పాలినామియల్ అవుతుంది ఇన్ 1 వేరియబుల్. ఓకేనా. సో సొల్యూషన్ వచ్చేసి ఏం రాయాలంటే, దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఏ పాలినామియల్ in 1 వేరియబుల్. సెకండ్ వన్ చూడండి, x² + √2. సో x² + √2 అంటే దీంట్లో కూడా ఒక వేరియబులే ఉంది, x అనేది మాత్రమే ఉంది కాబట్టి ఇది కూడా 1 వేరియబులే కదా. దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఏ పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్. సో నెక్స్ట్ వన్ థర్డ్ వన్ చూడండి, p² - 3p + q అని ఉంది కదా. సో ఇది వచ్చేసి
ఇది ఇప్పుడు మనము క్యూ అనేది ఒకవేళ కాన్స్టెంట్ టర్మ్గా కనుక మనం తీసుకున్నట్లయితే, అది కాన్స్టెంట్ టర్మ్గా తీసుకున్నట్లయితే ఇది పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్ అవుతుంది. సో అలా కాకుండా ఏమంటారు, ఒకవేళ కాన్స్టెంట్ టర్మ్ కాకపోతే అదేమవుతుంది, 2 వేరియబుల్స్ కిందికి వస్తుంది. ఓకే, సో అంటే నో, దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నాట్ ఏ పోలినామియల్ ఇన్ వన్ వేరియబుల్. రీజన్ వచ్చేసి p, q ఆర్ 2 వేరియబుల్స్. ఓకే, ఒకవేళ ఇఫ్ q ఈజ్ కాన్స్టాంట్ ఇట్ ఈస్ ఏ పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్, అలా అయినా కూడా తీసుకోవచ్చు. ఇఫ్ q ఈజ్ కాన్స్టాంట్ దెన్ ఇట్ ఈజ్ ఏ పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి y ప్లస్ 2/y. సో y ప్లస్ 2/y అనేది y ప్లస్ 2/y అంటే ఎలా రాస్తాం, 2 ఇంటూ y అనేది పైకి వస్తే y పవర్ -1 అనేది వస్తుంది. సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసాము, పవర్ అనేది నెగిటివ్ ఉండొద్దు, అలానే ఫ్రాక్షన్ లాగా ఉండొద్దు. సో అలా ఉంటే అది పాలినామియల్ అవుతుందా, సో పాలినామియల్ కాదు కదా. సో దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. నో, దిస్ expression is not a polynomial. Reason ఏంటి, రీజన్ అనేది the second term has a negative exponent. The second term has a negative exponent. Okay now, so next 5 root x plus x root 5. 5 root x plus x root 5 అంటే 5 ఇంటూ ఎక్స్ పవర్ 1/2 ప్లస్ ఎక్స్ రూట్ 5 అని రాస్తాం. రూట్ ఎక్స్ మీన్స్ ఎక్స్ పవర్ 1/2 కదా. సో ఇక్కడ ఎక్స్ యొక్క పవర్ అనేది ఫ్రాక్షన్లో ఉంది. సో ఫ్రాక్షన్లో ఉంటే ఇది కూడా పాలినామియల్ అవుతుందా, కాదు కదా. సో నో, దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. The first term has a fraction as exponent. Okay now, so next sixth one, x power 100 plus y power 100. సో ఇది పాలినామియల్ అవుతుందా, ఇది పాలినామియలే కాకపోతే ఇన్ వన్ వేరియబుల్ కాదు. ఓకేనా, సో దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్ బికాజ్ x, y ఆర్ 2 వేరియబుల్స్. ఓకేనా, so no, this expression is not a polynomial in one variable. రీజన్ వచ్చేసి ఏంటి, x, y ఆర్ 2 వేరియబుల్స్. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, రైట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో కోఎఫిషియంట్ మీన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎక్స్ క్యూబ్ ఉంది కదా, సో ఎక్స్ క్యూబ్ ముందు ఉండేది, సో దాని యొక్క ముందు ఉండేదాన్ని ఏమంటామంటే కోఎఫిషియంట్ అంటాం. ఓకే, ముందు ఉండే నంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కోఎఫిషియంట్ అంటాము. ఫస్ట్ ఒకసారి చూడండి, ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 అని ఉంది కదా. సో దీని యొక్క కోఎఫిషియంట్ అంటే ఎక్స్ క్యూబ్ది తీసుకోవాలి. సో ఎక్స్ క్యూబ్ యొక్క కోఎఫిషియంట్ అంటే ఎక్స్ క్యూబ్ ముందు ఏముంది, సో ఇక్కడ ఏమీ లేదు అంటే అర్థం ఏంటి, 1 అని తీసుకోవాలి. సో 1 ఇంటూ ఎక్స్ క్యూబ్ అంటే ఎక్స్ క్యూబే అవుతుంది కదా. సో అంటే దీని యొక్క కోఎఫిషియంట్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో నెక్స్ట్ సెకండ్ వన్, 2 మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ క్యూబ్ యొక్క కోఎఫిషియంట్ రాయాలి కదా. సో దీనిది వచ్చేసి ఎంత, -1 అవుతుంది. ఓకే, మైనస్ ఉంది కదా ముందు, అందుకని -1 అని తీసుకుంటాం. నెక్స్ట్ థర్డ్ వన్, √2 x క్యూబ్ ప్లస్ 5 అంటే దీని యొక్క ఎక్స్ క్యూబ్ ముందు ఉన్నదే రాయాలి మనం. సో దీని ఆన్సర్ వచ్చేసి √2. నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ వన్ వచ్చేసి 2x క్యూబ్ ప్లస్ 5, ఎక్స్ క్యూబ్ ముందు ఎంత ఉంది, 2 ఉంది. సో ఇది ఆన్సర్, 2 అనేది కోఎఫిషియంట్ అవుతుంది. సో దీంట్లో π/2 x క్యూబ్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ముందు ఏదైతే ఉంటుందో అదే కోఎఫిషియంట్ అవుతుంది. సో దీంట్లో వచ్చేసి π/2 అవుతుంది. నెక్స్ట్ దీంట్లో -2/3 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ 2x² ప్లస్ 5లో ఇక్కడ యాక్చువల్గా ఎక్స్ క్యూబ్ టర్మ్ అనేది లేదు కాబట్టి
దీని కోఎఫిషియంట్ లేదు కాబట్టి మనం 0 ఇక్కడ లేదు అసలు యాక్చువల్లీ లేదు. నెక్స్ట్ 4లో కూడా లేదు. ఓకే, సో దీంతో థర్డ్ క్వశ్చన్ వరకు కంప్లీట్ అయిపోయింది. సో రిమైనింగ్ సమ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.